హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో వచ్చేసి ఈ స్టడీ ల్యాంప్ అయితే తయారు చేయబోతున్నాం. దీన్ని ఎలా తయారు చేయాలని స్టెప్ బై స్టెప్ వీడియోతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో దగ్గర స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈ లైట్ బ్యాకప్ గురించి మాట్లాడుకుంటే మీరు 50 మినిట్స్ ఛార్జ్ చేస్తే దీన్ని 1 అవర్ దాకా కంటిన్యూస్గా వాడుకోవచ్చు. దీన్ని మీరు స్టడీ పర్పస్ కాకుండా లేదా వర్క్ పర్పస్ కూడా వాడుకోవచ్చు పవర్ కట్స్ అయినప్పుడు. వీడియోలోకి వెళ్ళే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ వీడియోని బూస్ట్ చేయడం కోసం ఒక లైక్ అయితే చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 పీవీసీ పైప్స్ అయితే కావాలి. ఇవి వచ్చేసి 3 ఇంచ్ పైప్స్. ఒక పీవీసీ పైప్ వచ్చేసి బేస్ కోసం అండ్ ఒకటి వచ్చేసి లైట్ ఫ్రేమ్ కోసం. అండ్ నెక్స్ట్ ఇంకో 30 సెంటీమీటర్స్ ఇలా ఇంకో పీవీసీ పైప్ అయితే తీసుకోండి. అలాగే ఒక 4 వోల్ట్ ఎల్ఈడి. మనం ఇందాక తీసుకున్న లైట్ అనేది సాఫ్ట్ గా రావాలి, అందుకే ఇలాంటి ఒక రిఫ్లెక్టర్ అయితే తీసుకోండి. ఇది మనకు వైండింగ్ షాప్ లో అయితే దొరుకుతుంది. ఇది ఎక్కువ మోటార్ వైండింగ్ లో అయితే వాడతారు, మీకు వైండింగ్ షాప్ లో దొరుకుతుంది. మనం ఏ ప్రాజెక్ట్ చేసినా అందులో కంపల్సరీగా వాడేది లిథియం బ్యాటరీ. మీరు ఇలా మొబైల్ బ్యాటరీ అయినా వాడచ్చు, లేదంటే మీ దగ్గర సెల్ లాంటి లిథియం బ్యాటరీ ఉంటే అది కూడా వాడచ్చు. నెక్స్ట్ మనం తీసుకున్న బ్యాటరీని ఛార్జ్ చేయాలి కాబట్టి ఇలా ఒక TP4056 ఛార్జింగ్ మాడ్యూల్ అయితే తీసుకోండి. ఇది వచ్చేసి టైప్ సి ఛార్జింగ్ మాడ్యూల్. లైట్ ని ఆన్ ఆఫ్ చేయడానికి ఒక ఆన్ ఆఫ్ స్విచ్. ఇప్పుడు మొత్తం కాంపోనెంట్స్ అన్నిటిని ఎలా అసెంబుల్ చేయాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పీవీ షీట్ అయితే తీసుకోండి. మనం ఇందాక తీసుకున్న పీవీసీ పైప్ ఇలా బ్యాక్ సైడ్ స్టిక్ చేసుకోండి. నెక్స్ట్ ఆ ఎడ్జెస్ అనేటివి సీజర్తో కానీ కట్టర్తో కానీ కట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు శాండ్ పేపర్తో దాన్ని శాండ్ చేయండి. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది, లుక్ కూడా చాలా బాగా పడుతుంది. అండ్ ఇక్కడ మీరు ఈ ఫినిషింగ్ అయితే చూడొచ్చు, శాండ్ పేపర్తో ఎలా శాండ్ చేశాను. ఇప్పుడు మొత్తం కాంపోనెంట్స్ అన్నిటికీ ఎలా కనెక్షన్స్ ఇవ్వాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటరీ పాజిటివ్ నెగిటివ్ వచ్చేసి ఛార్జింగ్ మాడ్యూల్ పాజిటివ్ నెగిటివ్గా తీయండి. అండ్ నెక్స్ట్ ఒక 2 ఎక్స్ట్రా వైర్స్ అయితే తీసుకోండి. ఈ వైర్స్ వచ్చేసి లైట్ కోసం. ఈ వైర్స్ వచ్చేసి ఛార్జింగ్ మాడ్యూల్ అవుట్పుట్ వైర్స్ ప్లేస్లో అయితే సాల్డరింగ్ చేసుకోండి. అండ్ కనెక్షన్స్ ఇవ్వడం అయితే పూర్తి అయిపోయింది. స్విచ్ సాల్డరింగ్ చేయడం అయితే వీడియోలో చూపించలేదు. ఆ స్విచ్ని కూడా సింపుల్గా ఎల్ఈడి వైర్స్లో మధ్యలో ఒక దాన్ని కట్ చేసి ఇలా సాల్డరింగ్ చేసుకోండి. ఇవి వచ్చేసి చాలా బేసిక్ కనెక్షన్స్, మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను. సింపుల్గా అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం కాంపోనెంట్స్ అన్నిటిని ఈ ఫ్రేమ్లో అయితే ఫిక్స్ చేసుకోండి. ఇందాక మనం తయారు చేసాం కదా అందులో. అంతకన్నా ముందు దీనికి మనం ఛార్జింగ్ పోర్ట్ కోసం ఒక హోల్ అయితే వేసుకోవాలి. ఇలా ఛార్జింగ్ పోర్ట్ కోసం హోల్ అయితే వేసి మొత్తం కాంపోనెంట్స్ అన్నిటిని ఈ ఫ్రేమ్లో అయితే ఫిక్స్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఒక పీవీసీ షీట్ అయితే తీసుకోండి. దీనికి స్విచ్ కోసం అండ్ మనం పైప్ ఫిక్స్ చేసుకోవడానికి ఇలా 2 హోల్స్ అయితే వేసుకోండి. ఇక్కడ మీరు చూపిస్తున్నాను కదా అలా. ఇక్కడ నేను స్విచ్ అయితే ఫిక్స్ చేశాను, మీరు చూడొచ్చు. అండ్ ఇప్పుడు పైప్ అయితే ఫిక్స్ చేసుకోండి. పైప్ ఫిక్స్ చేసే ముందు అందులోంచి వైర్స్ అయితే తీసుకోవాలి, లైట్ వైర్స్. ఆ హోల్లో ఆ పీవీసీ పైప్ ని ఫిక్స్ చేసుకొని సూపర్ గ్లూ అయితే స్టిక్ చేసుకోండి మొత్తం. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఎలా ఫిక్స్ చేస్తాను. ఇక్కడ కింద బేస్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు పైన మనం లైట్ కోసం అయితే ఒక ఫ్రేమ్ అయితే రెడీ చేసుకోవాలి. రెడీ చేసి చూపిస్తాను మీకు. ఆ ఫ్రేమ్ కోసం ఒక పీవీసీ షీట్ అయితే తీసుకోండి. మనం ఫస్ట్ లో లైట్ కోసం తీసుకున్న ఫ్రేమ్ అయితే ఈ పీవీసీ షీట్ కదా స్టిక్ చేసుకోండి ఇలా. ఇప్పుడు ఆ ఫ్రేమ్ ని పీవీసీ పైప్ కదా స్టిక్ చేసుకోండి సూపర్ గ్లూతో. ఇలా క్రాస్ లైట్ స్టిక్ చేసుకోండి. అండ్ ఆ 2 వైర్స్కి మనం తీసుకున్న లైట్ని అయితే సాల్డరింగ్ చేసుకోండి. అలాగే లైట్ని కూడా ఫ్రేమ్లో అయితే సూపర్ గ్లూతో స్టిక్ చేసుకోండి. ఇప్పుడు ఆ ఎల్ఈడి ఫ్రేమ్కి మనం ఫస్ట్లో తీసుకున్న రిఫ్లెక్టర్ అయితే దానికి ఇలా సూపర్ గ్లూతో స్టిక్ చేసుకోండి. ఆ ఎడ్జెస్ని కూడా సీజర్తో కట్ చేసుకోండి, నీట్గా అవపడుతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా కట్ చేసుకోండి. ఈ టైప్ సి పోర్ట్ని వచ్చేసి మనం ఈ లైట్ని ఛార్జ్ చేసుకోవచ్చు. దీన్ని ఒక 15 మినిట్స్ ఛార్జ్ చేస్తే మీరు 1 అవర్ దాకా కంటిన్యూస్గా వాడుకోవచ్చు ఈ లైట్ని. ఈ బటన్ యూజ్ చేసి మీరు లైట్ని అయితే ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు లైట్ అయితే ఎట్లా గ్లో అవుతుందో. ఒకసారి లైట్స్ అయితే అన్ని ఆఫ్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు లైట్స్ అయితే అన్ని ఆఫ్ చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు లైట్ ఆఫ్ చేసినప్పుడు అండ్ ఆన్ చేసినప్పుడు ఎంత బ్రైట్గా ఉందో మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ లైట్ని మీరు స్టడీ పర్పస్ కానీ లేదంటే ఏమైనా వర్క్ పర్పస్ కానీ అయితే వాడుకోవచ్చు. లేదంటే పవర్ కట్స్ అయినప్పుడు కూడా మీరు వాడుకోవచ్చు ఏదైనా వర్క్ పర్పస్.